గుంటూరు అండి. అటు నుంచి విజయవాడ, ఇటు చిలకలూరుపేట రోడ్డు. గుంటూరు ఎంట్రన్స్ అనమాట. ఇది హైవే, అందరికీ తెలిసిన విషయం. ఇది అదిగోండి ఎదురుగా ఎంఆర్ఎఫ్ షోరూము. అది జగన్మోహన్ రెడ్డి గారికి వెల్కమ్ చెప్పడానికి లక్షల సంఖ్యలో ఇక్కడ కార్యకర్తలు, వైసీపీ నాయకులు అయితే వచ్చారు ఇక్కడికి. జగనాన్నకి స్వాగతం పలకడానికి మహిళా తల్లులు వేలాదిగా తరలి వస్తున్నారు. జై జగన్, జై జగన్, జై జగన్. గుంటూరు అండి. అటు నుంచి విజయవాడ, ఇటు చిలకలూరుపేట రోడ్డు. గుంటూరు ఎంట్రన్స్ అనమాట. ఇది హైవే, అందరికీ తెలిసిన విషయం. ఇది అదిగోండి ఎదురుగా ఎంఆర్ఎఫ్ షోరూము. అది జగన్మోహన్ రెడ్డి గారికి వెల్కమ్ చెప్పడానికి లక్షల సంఖ్యలో ఇక్కడ కార్యకర్తలు, వైసీపీ నాయకులు అయితే వచ్చారు ఇక్కడికి. జగనాన్నకి స్వాగతం పలకడానికి మహిళా తల్లులు వేలాదిగా తరలి వస్తున్నారు. జై జగన్, జై జగన్, జై జగన్. కొంతమంది వైసీపీ నాయకుల్ని, అలాగే ఒక అడ్వకేట్ను కూడా తీసుకున్నాడు. వెళ్ళేసిన తమ్ముళ్ళు చూడండి. గల్లా మాధవి భర్త అంబటని హత్య చేయాలని చెప్పేసి చూసాడట. ఇవిగో ఆధారాలని చెప్పేసి ఆడు ఒక 10 నిమిషాల పాటు సొల్లు చెప్పుకొచ్చాడు. అంబటిని ఏం చెయ్యాలో లోకేష్ ఆఫీస్ నుంచే డైరెక్షన్స్. ఇక్కడ అంబటి రాంబాబు ఏం మాట్లాడాలో కూడా జగన్మోహన్ రెడ్డి కదా డైరెక్షన్ ఇచ్చేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టడం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది చూడండి. 10 గంటలో 2000 మంది ప్రధానికి కంప్లైంట్ ఇస్తే అడ్వకేట్ సంచలన నిజాన. అంబటి రాంబాబు గురించి అంట ప్రధాని నరేంద్ర మోడీ గారికి కంప్లైంట్ ఇస్తారంట. ఎవరికి కంప్లైంట్ ఇస్తారో నాకు అర్థం కావట్లేదు. మా అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారిని లకారాలతో సంబోధించి తిట్టేసాడంటే, అందుకని చెప్పేసి అంబటి రాంబాబుని చెక్కేసారు. ఇంటి మీద పడి మీరే అలాగనే కాపాడాలని చెప్పి కంప్లైంట్ ఇస్తారు. సిగ్గు సర్వే ఏమైనా ఉందరా మీ బతుకులకి అసలు? కాదు సిగ్గుగా ఇంకా డిబేట్లు పెడతారా? డిబేట్లు పెట్టి అంబటి రాంబాబుని ఏం చేయాలన్నా లోకేష్ గారే డైరెక్షన్ ఇస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారా? సరే పోనీ అదే కరెక్ట్ అనుకుందాం. పోనీ ఈ లెక్కల్లో వైసీపీ నాయకులు ఏం మాట్లాడాలి, అంబటి రాంబాబు ఏం మాట్లాడాలి, సాక్షిలో కూర్చొని మీరేం మాట్లాడాలి, ఇవన్నీ కూడా వెనకాతల నుంచి జగన్మోహన్ రెడ్డి అయినా మాట్లాడిపించేది. దానికి సమాధానం చెప్పరా? ఈ పనికి మన లాజికల్ చెప్పమాకంటారా? ఆడి బూతులు తిట్టాడు. అంబటి రాంబాబు అనే వ్యక్తి బూతులు తిట్టాడు. నిన్నమన్నటి వరకు అంబటి రాంబాబు ఇప్పుడు కూడా వాడు వీడు ఎదవని మాట్లాడాలా. అది ఎప్పుడైతే నేను చంద్రబాబు నాయుడు గారిని లకారాలతో సంబోధించి మాట్లాడాడో ఆడికి ఉన్న గౌరవం పోయింది. ఇప్పుడు ఇంకా ఆడి పచ్చి బూతులు మాట్లాడితే ఖండించాల్సింది పోయి వాళ్ళ కులాన్ని తీసుకొచ్చి ఇంకొక దరిద్రం ఏంటంటే వంగవీటి రంగా గారిని అంబటి రాంబాబు ఫోటో, వాళ్ళిద్దరు ఫోటోలు పక్కన పెట్టి వంగవీటి రంగా గారితో అంబటి రాంబాబుని పోల్చుతున్నారు. ఆయన ఎక్కడ, ఈడెక్కడ? ఈడేమో కామకుక్కీడు. అంబటి రాంబాబు అనే వ్యక్తి కామకుక్క. ఇలాంటి నీచుని, ఇలాంటి ఎదవని తీసుకెళ్ళి వంగవీటి రంగా గారు ఇలాంటి గొప్ప వ్యక్తులతో పోల్చుతున్నారంటే మిమ్మల్ని ఏసి పిచ్చి కొట్టాలకు అర్థం కావట్లా. ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు, ఆయనకుండే పేరు వేరు. ఈడి పక్కా పొరంబోకిడు అంబటి రాంబాబు. ఈయన తీసుకెళ్ళి ఆయనతో ఎలా పోలుతారండి? పైగా కాపు మహానేత. సిగ్గనిపించట్లా మాట చెప్పుకోవడానికి? ఏ విధంగా కాపు మహానేత అయ్యాడు? కనీసం ఇంగిత జ్ఞానం వదిలేశారా మీరు? ఆయన మాట్లాడిన మాటల్ని కనీసం ఖండించకపోగా నిస్సిగ్గుగా మీరు ఇక్కడ సమర్థిస్తున్నారంటే నిజంగా మీది మనిషి జన్మ అయితే కాదు. తప్పుని తప్పనే ఖండించాలి ఎవడు మాట్లాడినా కానీ. నేను జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా ఏదైనా మాట్లాడి గిలగల్లో ఆడిపోతారో మరి మీ నాయకులు మాట్లాడొచ్చా? మీ నాయకులు మాట్లాడొచ్చా అండి లకారాలతో సంబోధించి? మేమంటే మిమ్మల్ని లాకొడక అని చెప్పేసి మేమంటే గిల్ల ఆడిపోతారు. మా కార్యకర్త కిరణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి ఏదో అన్నాడని చెప్పేసి గిల్ల ఆడిపోయారు. అయినా సరే వదలలేదు. తెలుగుదేశం కార్యకర్త అయినా సరే 24 గంటల్లో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారా లేదా? సమర్థించలేదే. తప్పని చెప్పేసనే అన్నాం మేము. ఆ రోజు మేము కూడా మాట్లాడాను, నేను కూడా మాట్లాడాను. మా కార్యకర్త మాట్లాడిన తప్పు.
తప్పు కాబట్టి ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది, ప్రభుత్వం అరెస్ట్ చేసింది. రాజకీయాల్లో బూతులు మాట్లాడకూడదు, అందరినీ గౌరవించుకోవాలి, ఇలాంటి విమర్శలు తగదని చెప్పేసి అని ఆ రోజు తెలుగుదేశం కార్యకర్తను కూడా అరెస్ట్ చేశారు. మరి వాళ్ళు అంబటరాంబాబుని అరెస్ట్ చేయారండి అంటే మీకు ఒక న్యాయము, మా కార్యకర్తకు ఒక న్యాయం ఉంటుందా? లేదుగా. ఆ రోజు మేము ప్రూవ్ చేశారు కదా, మేము అందరినీ సమానంగానే చూస్తామని చెప్పేసి. అలాగని చెప్పేసి మీరు లకారాలతో సంబోధించి ఇంట్లో ఆడవాళ్ళని తిడతా ఉంటే ఊరుకుంటారా? సిగ్గు అనిపించట్లా? పోనీ మీరు కాసేని మీకు అంత ఆనందంగా ఉంటే అంబటరాంబాబు బయటకు వచ్చిన తర్వాత అంబటరాంబాబుని ఎదురుగా కూర్చోబెట్టించుకొని అంబటరాంబాబు చేత మిమ్మల్ని మీరు పచ్చి బుద్ధులు తిట్టించేసుకుంటారు, లకారాలతో తిట్టించుకుంటారో ఇంకో రకంగా తిట్టించుకుంటారో, పచ్చి బుద్ధులు తిట్టించేసుకొని మీకు అంత కోరికగా ఉంటే, అంత కోరికగా ఉంటే తిట్టించేసుకోండి, మీరు తిట్టించుకోండి. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి తిట్టమానండి, మీకు బాగా సిగ్గు వచ్చింది. అంటే మిమ్మల్ని తిట్టకూడదు, మళ్ళీ అట్టయిపోతారు. మళ్ళీ తిడితే ఇక్కడికి వచ్చి 10 మందికి ఒప్పందం చేస్తారు. ఏకంగా ప్రధాని మోడీ గారికి కంప్లైంట్ ఇస్తే అయితే బూతులు తిట్టారని కంప్లైంట్ ఇస్తారా? ఏం సోంబీర్ అడ్వకేట్లు, ఏం పొరంబోక్ అడ్వకేట్లు, మీరే అడ్వకేట్లు అయ్యారో మాకు అర్థం కావట్లా. ఏమన్నంటే మళ్ళీ ఏడుస్తారు, మోడీ గారికి కంప్లైంట్ ఇస్తారంట. సిగ్గు అనిపించట్లా? ముందు అంబటరాంబాబుని కంట్రోల్లో పెట్టండి. ముందు దాన్ని కంట్రోల్లో పెడితే ఇంకెలాంటివన్నీ కూడా జరగమాట. ముందు దాన్ని ఒక్కని కంట్రోల్లో పెడితే సరిపోతాయి. మీరేం గొడవలు దించుకొని అడ్వకేట్ల పేరుతో మీరు వాళ్ళ పరువు తీయమాకండి, అడ్వకేట్ల పరువు తీయమాకండి. మీరు మరీ ఆప్నాలజీగాలో ఉన్నాడు ఎవడో కానీ. ముందు ఆ బూతులు తిట్టిన అంబటరాంబాబుని కంట్రోల్లో పెడితే బాగుంటుంది.